శ్రీ కల్కి అగస్తి సాయ నమో నమః. సద్గురు అగస్త్య మహర్షుల వారు చేయబడిన ఆశ్లేష నక్షత్ర అనుగ్రహ భాషణము 22. ఈశ్వరుని పాదాలను పూజించే అగస్తీశ్వరుణ్ణి మాట్లాడుతున్నాను. ప్రేమ నిండిన మానవాత్మలారా, సత్యాన్ని గ్రహించండి. సత్యయుగ ద్వారాలు తెరుచుకుంటున్న ఈ సమయంలో ప్రతి ఒక్కరూ తమని తాము తెలుసుకొని లోనికి ప్రవేశించవలసి ఉన్నది. కాలము, పరిస్థితులు మనిషి యొక్క జీవితంలో ప్రధాన పాత్ర వహిస్తాయి. ఎందుకంటే కాలాన్ని ఏర్పరిచేది, పరిస్థితులను సృష్టించేది, వానికై గొప్ప శక్తులను అందించేది అన్నీ ఈ విశ్వం యొక్క మహాశక్తులే. ఈ విధంగా ఈ విశ్వము విభిన్నమైన చర్యలను చేయుటకు కారణము అణువులే. అనగా అణువుల వలననే ఈ చర్యలన్నీ జరుగుతూ ఉన్నాయి అని అగస్త్యుల వారు తెలియజేస్తున్నారు. ఈ సమయంలో బంగారు కాలం ఉదయించి ఉన్నది అని నేను స్పష్టంగా తెలియజేస్తున్నాను. సత్యయుగ ప్రారంభమే ఆ బంగారు కాలము. మానవులు తమ బుద్ధి కుశలతను పక్కకు పెట్టి తమ భావనలతో పరిశీలించినచో సత్యం బోధపడగలదు. నేను తెలియజేసే విషయాలలో నిజాన్ని అర్థం చేసుకొని స్వీకరించవలసి ఉన్నది. కలియుగంలో నివసించే మానవులంతా 3 దశలలో జీవిస్తూ ఉంటారు. ఒకటి అజ్ఞానము, రెండవది బుద్ధి, మూడవది భావన. ఈ 3 దశలను క్షుణ్ణంగా పరిశీలించవలసి ఉన్నది. ఒక మనిషి ఎల్లప్పుడూ భావనలతో ఉండలేడు. కొన్ని సమయాల్లో మాత్రమే బుద్ధితోనూ, కొన్ని సమయాల్లో మాత్రమే అజ్ఞానంతోనూ ఉండగలడు. అనగా ఒకే విధమైన దశలో ఎల్లప్పుడూ మానవుడు ఉండటానికి వీలు కాదు. రోజువారీ జీవితంలో అవి మారిపోతూ ఉంటాయి. అయితే సత్యాన్ని తెలుసుకొన్నచో మంచిదే. సృష్టి, స్థితి, లయ అనే 3 విధముల చలనములే ఈ విశ్వం యొక్క మహాశక్తులుగా ఉన్నవి. వీనినే సత్వ, రజ, తమో గుణములనియు, బ్రహ్మ, విష్ణు, రుద్రులనియు తెలుసుకోవాలి. నాడులలో కూడా ప్రధానమైనవి 3 నాడులు ఉన్నవి. అవి ఇడ, పింగళ, సుషుమ్న అని తెలియబడుతున్నవి. మానవ జీవితం కూడా 3 దశలలో ఉంటుంది. బాల్యము, యవ్వనము, వార్ధక్యము అను 3 దశలు. ఇంతేకాక శక్తులు కూడా 3 విధాలుగా ఉంటాయి. అయస్కాంత శక్తి, ఉష్ణశక్తి మరియు విషశక్తి లేదా టాక్సిన్స్ అనబడు ఇంధనములుగా స్వీకరించబడే శక్తులు 3 విధములుగా తెలియబడుతున్నవి. అనగా మనకు కావలసిన ఇంధనములు, అనగా మానవులు కదిలేందుకు, వారు జీవించేందుకు కావలసిన శక్తులు 3 రకాలుగా విభజించబడ్డవి. అవి అయస్కాంత, ఉష్ణ, విషశక్తులు. విషశక్తి అనగా టాక్సిన్స్. అంటే ఈ 3 కూడా మనకు అవసరమైనవే. విషశక్తి అవసరం లేదు అని మనం అనుకోకూడదు. కాబట్టి ప్రతి ఒక్కటి కూడా 3 ఉన్నాయి అని అగస్త్యుల వారు తెలియజేస్తున్నారు. ఒక జీవి సత్యలోకంలో ప్రవేశించాలి అంటే అన్ని దశలలో అన్ని విధములైన జ్ఞానమును కలిగి ఉండాలి. అంటే ప్రతి ఒక్కటి ఈ విశ్వం ఎలా నడుస్తున్నది, ఈ విశ్వం ఎలా తయారైనది, అణువులు నుంచి బ్రహ్మాండం వరకు ఎలా విస్తరించింది, ప్రతి ఒక్క జ్ఞానము తెలిసి ఉండాలి. అప్పుడే సత్యలోకంలో అనగా సత్యయుగంలో ప్రవేశించగలము అని. అందుకే మనకు ఈ జ్ఞానమంతా మనకు దేవతలు పంచుతూ ఉన్నారు అని అగస్త్యుల వారు తెలియజేస్తున్నారు. ఒక జీవి సత్యలోకంలో ప్రవేశించాలి అంటే అన్ని దశలలో, అన్ని స్థితులలో, అన్ని విధములైన జ్ఞానమును కలిగి ఉండాలి. కాబట్టి బుద్ధి, భావన, జ్ఞానము మొదలైన 3 విధముల శక్తులు మానవులను నడిపించుచున్నవి. ప్రేమ, కరుణ, కారుణ్యం మొదలైన 3 వాకిళ్లు కలిగిన త్రికోణాకారమే అనగా ట్రయాంగిల్ లో సత్యలోకము అయి ఉన్నది. కావున అన్ని స్థితులను ఒకదానికి మరొక దానితో గల సంబంధం గురించి తెలుసుకొన్నచో సత్యం బోధపడగలదు. అంటే ఇక్కడ నాడుల గురించి చెప్తున్నారు. మన మానవుల యొక్క 3 దశలు బాల్యం, యవ్వనం, వార్ధక్యం గురించి చెప్తున్నారు. సత్వ, రజస్తమో గుణాలు, త్రిమూర్తులను గురించి, శక్తులు అయస్కాంత, ఉష్ణ, విషశక్తుల గురించి ఇవన్నీ ఒకదానితో ఒకటి ఇంటర్లింక్ అయ్యి ఆ సంబంధం ఉంది. దాన్ని గురించి మనం కనుక తెలుసుకుంటే అంటే ప్రతి ఒక్కటి ట్రయాంగిల్‌లోనే ఉన్నది. సత్యలోకం కూడా ట్రయాంగిల్‌లోనే ఉన్నది. ఎందుకంటే అన్నీ 3, 3, 3 అని 3 విధములైన
స్థితులు 3 విధములైన శక్తులలోనే ఉన్నది కాబట్టి, దీనికి ఒకదానితో ఒకటి సంబంధం అండి. ఒక భుజం, ఒక బిందువు ఇంకో బిందువుతో సంబంధం ఏర్పడినప్పుడే త్రికోణాకారం కాగలదు. కాబట్టి మనం దీన్ని పూర్తిగా అర్థం చేసుకొని, ఒకదానికి కల ఒక స్థితి, ఒక శక్తి ఇంకొక శక్తితో గల సంబంధాన్ని, దానికి కల లింక్‌ని గురించి తెలుసుకున్నప్పుడు మనకు సత్యం బోధపడుతుంది అని సద్గురు మనకు తెలియజేస్తున్నారు. మానవులకు 3 రకాల ముసుగులు లేదా తెరలు ఉంటాయి. వాటిని మాయ, కర్మ మరియు అహంకారం అని పిలుస్తారు. ధ్వని, కాంతి అనబడు విద్యుదయస్కాంత శక్తులలో కూడా 3 రకములు ఉన్నవి. ఈ విశ్వంలో ధ్వని, శబ్దం ఏదైతే ఉందో అది, కాంతి, వెలుగు. ఈ 2 కూడా విద్యుదయస్కాంత శక్తుల వల్ల ఏర్పడతాయి. ఈ విద్యుదయస్కాంత శక్తులు ఏవైతే ఉన్నాయో ధ్వని, కాంతి ఇవి కూడా మళ్ళీ 3 రకాలుగా ఉంటాయి అని చెప్తున్నారు. ధ్వని అను విద్యుత్ శక్తి 3 విధములుగా పనిచేయును. బలమైన శబ్దాన్ని భయంకరమైన ధ్వని, ఉదాహరణకి గర్జన లేదు పిడుగుపడినప్పుడు వచ్చే భయంకరమైన చప్పుడు. ది దీన్ని బలమైన శబ్దాన్ని భయంకర ధ్వని అనియు, మృదువైన శబ్దాన్ని సవ్వడి అనియు, మధ్యస్థ ధ్వనిని శబ్దము అని అంటారు. అంటే ఈ శబ్దము ఎలా ఏర్పడుతుందో దాన్ని బట్టి దాని పేరు ఉంటుంది. ఈ 3 కాకుండా ఇంకా అనేకం ఉంటాయి. కానీ మెయిన్‌గా 3 రకాల చప్పుళ్ళుంటాయి. అంటే అత్యంత బలమైనది, మధ్యస్థము, చాలా తక్కువైనది. ఈ 3 రకాలైన స్థితులలో ఉండే శబ్దాన్ని గురించి ఇక్కడ చెప్తున్నారు. కాంతి అనునది అణువులకు సంబంధించింది. కాబట్టి ఒక అణువులో ఉండే ప్రతికూల అణువులు, సానుకూల అణువులు మరియు నిర్మల అణువులు అను 3 రకముల అణువులు కాంతిని విభిన్న పద్ధతులలో స్వీకరించును. అంటే ఒక అణువు 3 భాగాలుగా ఉంటుంది. ప్రతికూల, సానుకూల, నిర్మల. ఈ 3 అణువులు కాంతిని తీసుకునే విధము 3 రకాలు విభిన్న పద్ధతుల్లో ఉంటుంది. విభిన్న పద్ధతుల్లో అవి వ్యక్తపరచగలవు. కావున ఇక్కడ తెలుసుకోవలసింది ఏమిటి అంటే, మానవుల జీవితంలో 3 విధములైన కదలికలు ఏర్పడి ఉండును అని అర్థం చేసుకోవాలి. మీరు దీన్ని పూర్తిగా అర్థం చేసుకోగలిగితే 3 స్థాయిల శక్తుల నుండి విముక్తి పొందగలరు. అంటే 3 రకాల శక్తులతోనే మనం జీవితం గడుపుతూ ఉన్నాం. వీటి నుంచి కూడా విముక్తి పొంది ఇంకా పైకి చేరడానికి గల అవకాశాన్ని, మార్గాన్ని అగస్త్యుల వారు మనకు తెలియజేస్తున్నారు. త్రికాలములు అనబడే భూత, వర్తమాన, భవిష్యత్ కాలములను దాటినట్లయితే ఏ సమయంలో ఏ స్థితి అవసరమో ఆ స్థితికి వెళ్ళి జీవించగలము. అంటే మనము కాలం అనేదే లేకుండా కాలాన్ని దాటేసి, అంటే భూతకాలము, వర్తమాన కాలం, భవిష్యత్ కాలం ఏదీ లేకుండా కాలం లేని ఒక స్థితికి వెళ్ళినప్పుడు ఏ సమయంలో మనకు ఏ స్థితి అవసరమో ఆ స్థితిలోకి వెళ్ళి ఒక యోగి వలె జీవించవచ్చును అని తెలియజేస్తున్నారు. అన్నిటిలో ఉన్న 3 స్థితులను దాటగలిగినచో ఒక సత్యమైన స్థితి అన్నది ఉద్భవించును. అంటే ప్రతి ఒక్కటి 3 మన జీవితంలో ఉంటుంది. ఆ మూడిటిని మనం దాటగలిగినప్పుడు ఒకానొక సత్య స్థితి అన్నది ఏర్పడుతుంది. దాన్ని గురించి ఇక్కడ చెప్తున్నారు. అది ఏ మూలము అంటే ఆరిజిన్. మూలము అని పిలువబడును. ఏదైతే ఆది మూల ఉంటుందో అది. మూలము అని అది పిలువబడును. శూన్యము, సున్నా లేదా మూల బిందువు అను దాని నుండియే 3 విధములైన స్థితులు ఉద్భవించుచున్నది. అంటే ఏదైనా ఒక శక్తి గాని, ఏదైనా ఒక స్థితి గాని, ఒక దశ గాని ఉన్నప్పుడు అది ఒక శూన్యం, ఒక డాట్, ఒక మూల బిందువు ఉంటుంది. ఆరిజిన్ బిందువు. ఆ బిందువు 3గా విడిపడుతూ మనకు పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి అని తెలియజేస్తున్నారు అగస్త్యుల వారు. 3 స్థితులను దాటుకొని మూల బిందువులో మనసును సంక్షేపించినచో అవసరమైన సమయాలలో అవసరమైన స్థితిని స్వీకరించవచ్చును. ఈ మూలమే బిందువు అనబడు సంపూర్ణ శూన్యమును తెలియజేయుచున్నది. బిందువు అంటే శూన్యం, సంపూర్ణమైన శూన్యం. అంటే అందులో నుంచే అన్నీ వెలువడతాయి అని తెలియజేస్తున్నారు. ప్రతి మనిషి తన ఆత్మతో పనిచేయాలి అని అనుకున్నచో తన శరీరము, ప్రాణములను దాటి రావలసి ఉంటుంది. శరీరము, ప్రాణము 64 కళలను కలిగి ఉంటాయి. అవి ఆత్మతో లయం చెందినచో
ఆ 64 కళలు మూలమైన పరమాత్మతో శూన్య స్థితిలో సంక్షేపించును. అంటే మూలం ఎవరు? శూన్యం ఎవరు? పరమాత్మ. పరమాత్మ నుంచే ప్రతి ఒక్కటి ఉద్భవిస్తుంది కాబట్టి, ఈ ఆత్మతో మొదట లయం చెందాలి మనిషి అంటే తన శరీరము, ప్రాణముతో కలిసి ఆత్మలో లయం చెందాలి. అప్పుడు శరీరము, ప్రాణముకు కలిగి ఉన్న ప్రాణములకు ఉన్నటువంటి 64 కళలు ఏవైతే ఉంటాయో అవి అన్నీ కూడా శరీరము, ప్రాణములతో పాటుగా కలిసి ఆత్మలో లయం చెందినప్పుడు ఆ 64 కళలు ఈ శరీరము, ప్రాణము, ఆత్మ అన్నీ కలిసి పరమాత్మ ఏదైతే శూన్యమో ఆ స్థితిలో సంక్షేపణ చెందును అంటే ఒదిగిపోవును. అలా సంక్షేపించే కాలమే ఇది అని తెలుసుకోండి. అంటే ప్రతి ఒక్క విషయము జరగటానికి ఒక పరిపక్వ కాలం అనేది ఒకటుంటుంది. ఆ కాలం ఇప్పుడు ఆసన్నమై ఉన్నది. ఉదయించి ఉన్నది. అందుకని మనకు అలా చేయమని ఆదేశిస్తున్నారు అగస్త్యుల వారు. అలా సంక్షేపించే కాలమే ఇది అని తెలుసుకోండి. ఈ విశ్వంలో ఉన్న అన్ని త్రిపుటులు అనగా 3 ఏదైతే 3 ఉన్నాయో, త్రిపుటులు ఉన్నాయో, ఆ త్రిపుటులు ఈ విశ్వంలో ఉన్న అన్ని త్రిపుటులు కూడా 3 రెండై, 2 ఒకటై ఆఖరున ఆ ఒకటి శూన్యంలో ఐక్యం చెందుతున్నవి. శ్రీచక్రం అనునది శరీరాన్ని, ప్రాణాన్ని విడదీసి విస్తృతంగా పనిచేయుటకును, కదలికలను తీవ్రం చేసి సరిహద్దును చేరుకొనుటకును సృష్టించబడిన ఒక యంత్రము. సరిహద్దు అంటే ఇక్కడ బిందు స్థానం దగ్గరికి చేరటానికి సృష్టించబడిన ఒక యంత్రము. దీనిని అన్ని స్థానాలలోనూ అనగా అన్ని చోట్లల్లో ప్రతిష్ఠించుట ద్వారా దేవి యొక్క కదలిక అనబడు ప్రాణశక్తి అధికమై, దేవి కదలిక అంటే దేవి ఆదిశక్తి కదలటం అంటే మన ప్రాణశక్తే. మన ప్రాణశక్తి కదలటమే. విశ్వంలో దేవి ఆదిశక్తిగా ఉంటుంది. మనలో ప్రాణశక్తిగా ఉంటుంది అమ్మ. ఆ శ్రీచక్రం ఏదైతే ఉందో అది అన్ని చోట్ల ప్రతిష్ఠించటం వలన దేవి యొక్క కదలిక అనబడు ప్రాణశక్తి అధికమై పలు విధములైన కదలికలను సృష్టించినది. ఈ సమయంలో మూలంలో ఉన్న కేంద్ర బిందువు అను శక్తి స్థితి విశ్వ మహాశక్తులతో కలిసిపోయి ఉన్నది. అంటే ఇప్పుడు మనం పూజించబోయే శ్రీచక్రం కాక ఎప్పటినుంచో శ్రీచక్రం పూజించబడుతూ ఉన్నది. కాబట్టి ఇది ఆల్రెడీ ప్రాణశక్తి అధికమై పలు విధములైన కదలికలను సృష్టించి ఉన్నది. ఈ సమయంలో మూలంలో ఉన్న కేంద్ర బిందువు ఏదైతే మూలము ఉందో ఆ బిందువు శూన్యము, ఆ శక్తి స్థితి విశ్వ మహాశక్తులతో కలిసిపోయి ఉన్నది. శక్తిమండల గోపురముల అంతటా సూక్ష్మ రూపంలో స్థాపించబడుతూ ఉన్నవి. ఇలాంటి స్థితిలో అన్ని శక్తులు ఒకదానిలో ఒకటి సంక్షేపించి పైన చెప్పిన విధంగా 3 రెండై, 2 ఒకటై, 1 శూన్యమై అలా ఒకదానిలో ఒకటి సంక్షేపించి మూలాన్ని చేరుకొనవలసి ఉన్నది. అన్ని శక్తి పీఠాలలో ఉన్న శక్తులు మహామహిమాన్విత శక్తిమండల గోపురములలో సంక్షేపించనున్నవి. ఏ శక్తిమండల గోపురాలైతే అగస్త్యుల వారు హయగ్రీవ మహర్షి సహాయంతో ఏర్పరుస్తూ ఉన్నారో ఆ శక్తిమండల గోపురాలు విశ్వశక్తిని తనలోకి ఆకర్షించి లాక్కుంటూ ఉన్నది. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నారంటే శ్రీచక్ర పూజ ద్వారా అన్ని శక్తులు ఒకదానిలో ఒకటి సంక్షేపించి బిందు స్థానానికి చేరుకొని విశ్వశక్తితో స స అనుసంధానం చేయబడి ఉన్నవి అని చెప్తున్నారు. ఇక్కడ ఆ విశ్వశక్తిని తీసుకుంటున్న శక్తిమండల గోపురములతో కూడా శ్రీచక్రానికి సంబంధం కలిగి ఉంటుందన్నమాట. అన్ని శక్తి పీఠాలలో ఉన్న శక్తులు మహామహిమాన్విత శక్తిమండల గోపురములలో సంక్షేపించనున్నవి. అంటే సంక్షేపం కాబోతున్నవి. శక్తిపీఠాల్లో ఉన్న అన్ని శక్తులు అమ్మలు వారి వారి శక్తులతో ఈ శక్తిమండల గోపురముల లోపల ఒదిగిపోవటానికి తయారవుతున్నవి అనగా విలీనం కానున్నవి. ఈ భూమిపై ప్రతిష్ఠించబడి ఉన్న ఆదిశక్తి యొక్క ప్రతి అణువు యొక్క తునకలు అనగా ఆదిశక్తి యొక్క ఒక పార్ట్, ఒక కణము తీసి ఒక మందిర నిర్మాణం జరుగుతుంది. ఆమె ఏ ఏ ఏదైనా ఒక రూపంలో ఆదిశక్తి యొక్క మందిరం నిర్మించబడినప్పుడు ఆదిశక్తి యొక్క అణువులోని ఒక కణము, ఒక తునక అక్కడ ఒక అమ్మ రూపంలో, ఒక దేవి రూపంలో ప్రతిష్ఠించి ఒక మందిరం తయారవుతుంది.
వాటి గురించి ఇక్కడ మనకు వివరిస్తున్నారు అగస్త్యుల వారు. ఈ భూమిపై ప్రతిష్ఠించబడి ఉన్న ఆదిశక్తి యొక్క ప్రతి అణువు యొక్క తునక మరల విశ్వంలోకి లీనమై వెళ్ళబోతున్నవి. 5 శక్తిపీఠాలలో ఉన్న శక్తులు అన్నీ సంక్షేపించును. ఇక్కడ ముఖ్యంగా 5 శక్తిపీఠాల్లో ఉన్న శక్తులు, అక్కడ ఉన్న శక్తులన్నీ కూడా సంక్షేపించగలవు అని చెప్తున్నారు. తర్వాత అవి అన్నియు విశ్వశక్తులైన మహామహిమాన్విత శక్తిమండల గోపురములలో సంక్షేపించును. విస్తరించిన ప్రతిదీ సంక్షేపణ చెందినచో మూలము అనే బిందు శక్తి తీవ్రంగా పనిచేయనారంభించును. మొదట ఈ మూలము ఏదైతే ఉన్నదో బిందువు వెదజల్లబడి విస్తరించి సృష్టి జరిగి సృష్టి అంతా నడుస్తూ ఉంటుంది. మరలా ఒక సమయం ఒకానొక సమయం ఏదైతే అనుకూలమైన సమయం ఉందో ఆ పర్టికులర్ సమయంలో ఈ విస్తరించిన ప్రతిదీ మళ్ళీ మూలంలోకి వెళ్ళిపోవాలి. అది ప్రకృతి సహజం. అలా వెళ్ళిపోయే సమయం ఇది అని అగస్త్యుల వారు మనకు చెప్పారు. కాబట్టి విస్తరించిన ప్రతిదీ ఏదైతే బిందువు నుంచి విస్తరించిందో అదంతా కూడా సంక్షేపణ చెంది ఒకదానిలో ఒకటి సంక్షేపణ చెంది మూలము అనే బిందు శక్తిలోకి వెళ్ళినప్పుడు ఆ బిందు శక్తి తీవ్రంగా పనిచేయటానికి ప్రారంభించును అంటున్నారు. కావున ప్రతి ఒక్కరూ జరుగుతున్న ఘటనాక్రమము యొక్క సత్యాన్ని గ్రహించాలి అని నేను కోరుకుంటున్నాను. చాలా విస్తారంగా వివరిస్తున్నారు అగస్త్యుల వారు. మనం మరలా ఈ ఏదైతే చెప్పారో దాన్ని విని 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 చదివి ఈ సత్యాన్ని మనం గ్రహించాలి. మూలాన్ని తెలుసుకునే భాగ్యం లభించే ఈ సమయంలో ఇంకా భౌతిక అవసరాల కోసమై పోరాడుతూ ఉండటం అనేది మంచిది కాదు. అయినప్పటికీ భౌతిక అవసరాలు నెరవేరటం కోసం కూడా ఒక ఉపాయాన్ని త్వరలోనే తెలియజేస్తాను. తల్లి ఆదిశక్తి బిందువులో ఒదిగిపోతున్నందున లక్ష్మీదేవి సరస్వతీదేవి కూడా సంక్షేపించుటకు మొదలు పెట్టగలరు. అంటే ఆదిశక్తి సంక్షేపిస్తే ఆమె శక్తులైనటువంటి లక్ష్మీదేవి సరస్వతీదేవి కూడా వారు కూడా ఆమెలోకి సంక్షేపణ మొదలు పెడతారు. సంక్షేపించేందుకు ముందు వారిరువురు తమ వద్దనున్న సంపద జ్ఞానములను కుమ్మరించగలరు. అంటే వారు సంక్షేపించేదానికి మొదలుపెట్టే లోపల వాళ్ళ దగ్గర లక్ష్మీదేవి తన సంపదనంతటిని, సరస్వతీదేవి తన జ్ఞానాన్నంతటిని మన పైన కుమ్మరించగలరు, వర్షించగలరు. అంటే అనాయాసంగా మనకిచ్చేస్తారు అని చెప్తున్నారు. కాబట్టి దీనిని తెలుసుకొని ధ్యానించే వారికి అత్యధిక ఫలములు లభించగలవు. కాబట్టి రాబోయే అమావాస్య రోజున మొదలుపెట్టి పూర్ణిమ వరకు అనగా శుక్లపక్షము వరకు శుక్లపక్షం అంతయు అంటే 15 రోజులవుతుంది. అదంతా ఆ సమయంలో శక్తిని ఆరాధించండి. నవరాత్రుల సమయమంతా దేవి యొక్క సంక్షేపణ అధికంగా ఉండును. ఆ తల్లి అనుగ్రహాన్ని వర్షించి అటుపై మాత్రమే సంక్షేపించును. అనగా ఆదిశక్తి తన 3 శక్తులతో కలిసి పార్వతి, లక్ష్మి, సరస్వతి 3 శక్తులతో కలిసి ఆదిశక్తి ఈ నవరాత్రుల్లో అధికంగా సంక్షేపిస్తుందట. కాబట్టి ఆ సంక్షేపణ జరిగేదానికి ముందర మానవ జాతిపై ఈ ప్రకృతిపై తన అనుగ్రహాన్ని వర్షించి అటుపై మాత్రమే ఆవిడ సంక్షేపించును అని చెప్తున్నారు. ఉదయ సంధ్య, సాయం సంధ్యలలో 3 దీపాలను వెలిగించి మనసు కేంద్రంలో ఒదిగిపోవాలి అని ప్రార్థన చేయండి. శ్రీచక్రమును పెట్టి ధ్యానము చేసుకోని వారు ఈ విధముగా చేయవలసి ఉంటుంది. ఈ విధంగా చేసినప్పుడు మీ ప్రాణము యొక్క అన్ని అవసరములు నెరవేరగలవు. శక్తి యొక్క మహాసంక్షేపణ అనునది దక్షిణాయన పుణ్యకాలమంతా జరుగును. ఇది గ్రహించిన వారు ఉన్నత ఫలములను పొందగలరు. కాలము, పరిస్థితులలో ఏర్పడుతున్న మార్పులను అర్థం చేసుకోవాలి. ఆదియు అంతము లేని మూలములో ఒదిగిపోయినచో అన్ని స్థితులను అర్థం చేసుకోగలరు. అన్నిటినీ నడిపించగల ఆ శక్తిని కూడా మీరు పొందగలరు. కాలానికి అతీతంగా జీవించాలంటే మనసు మూలంలో కేంద్రీకృతమై ఉండాలి. అనగా మూలంలో ఒదిగిపోవాలి. సత్యాన్ని గ్రహించి అన్ని స్థితులను అధిగమించి శివమై మంగళకరంగా జీవించాలని కోరుకుంటున్నాను. అనేక ఆశీస్సులు.